హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ప్రతి సీజన్లో ఆప్షన్ జరుగుతుంది కదా, ఐపీఎల్ ఆప్షన్. దానికి ఎంతో క్యూరియాసిటీతో జనాలు వెయిట్ చేస్తారు. మన టీంలోకి ఎవరు వస్తారు, ఆర్సీబీలోకి ఎవరు వెళ్తారు, చెన్నై సూపర్ కింగ్స్లోకి ఎవరు వెళ్తారు, సన్ రైజర్స్లోకి ఎవరు వెళ్తారు అని ఆప్షన్లో చాలామంది వెయిట్ చేస్తారు. ఈ మధ్యన దాదాపు 4 to 5 years నుంచి ఐపీఎల్ ఆప్షన్ కూడా చూస్తూ ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాని గురించి నేను ఒక ఫ్యూ వీడియోస్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. అయితే ప్రతి సీజన్లో ఆప్షన్ జరుగుతుంది కదా, కానీ ఈ సీజన్లో మెగా ఆప్షన్ జరిగింది. మెగా ఆప్షన్ జరిగితే ఈ మెగా ఆప్షన్లో ఏంటంటే ప్రతి టీము 4 మెంబర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ టీం నుంచి వెళ్ళిపోయిన ప్లేయర్స్ని కార్డు ఉపయోగించి, రిటైన్ కార్డు ఏదో కార్డు ఉంది, ఆ కార్డు ఉపయోగించి వాళ్ళ ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు. సో దాని గురించి తెలుసుకుందామని చెప్పి చాలామంది ఎగ్జైటెడ్గా ఈ సీజన్లో ఐపీఎల్ ఆప్షన్ కూడా చాలామంది చూశారు. అంటే ఆ రికార్డు స్థాయిలో అయినట్టు అనుకోవచ్చు. అయితే ఈసారి ఐపీఎల్ ఆప్షన్లో ఏ ప్లేయర్స్ ఏ టీము పోయాడు, అసలు ఏ టీం సైలెంట్గా ఉంది, అసలు ఒక్క టీము కూడా సరిగా తీసుకుందా అంటే అయితే మాట్లాడుకుంటే వెళ్తే చాలా ఈ సీజన్లో గట్టిగా పార్టిసిపేట్ చేసింది డీసీ. ఎందుకు డీసీ అని చెప్తున్నానంటే, డీసీ తక్కువ రేటుకే పెద్ద పెద్ద ప్లేయర్స్ని తీసేసుకుంది. తర్వాత తక్కువ రేటు కాదు, ఎక్కువ రేటుకే తీసుకున్నట్టుంది. ఆ తక్కువ రేటుకే తీసుకుంది. తర్వాత లక్నో సూపర్ జైంట్స్ ఒక పెద్ద ప్లేయర్ని హై రేటుకి పాడేసింది. తర్వాత ఒక శ్రేయస్ అయ్యరు తక్కువ కాస్ట్, అది హైయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలుస్తాడు అనుకుంటే తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. సో ఇన్ డీటెయిల్గా ఈ సీజన్లో చాలామంది స్ట్రాటజికల్గా ఆపోనెంట్ టీంని వీక్ చేయడానికి కోసం స్ట్రాటజికల్గా ఫాలో అయ్యి వాళ్ళ స్టాట్స్ని పెంచుకొని ఆపోనెంట్ టీంని వీక్ చేసి వాళ్ళ వ్యాలెట్లో ఉన్న ఖర్చు చేసి తర్వాత వీళ్ళ వ్యాలెట్లో ఉన్న అమౌంట్తో మంచి ప్లేయర్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి స్ట్రాటజికల్గా ప్లే చేశారు. చాలా మెయిన్గా డీసీ అనుకుంటా. సో చాలా టీమ్స్, ఆర్సీబీ అయితే కొంచెం అండర్ పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. చూడాలి ఈ సీజన్ ఎండే లోపల ఎవరైనా తీసుకుంటుందో. తర్వాత ఎంఐ ఏమో కొంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. తర్వాత ఆర్సీబీ అయితే మెయిన్ ప్లేయర్స్ని కూడా వదిలేసుకుంది, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళందరినీ. తర్వాత ఎవరినైనా రిటైన్ చేసుకుందంటే నార్మల్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. తర్వాత ఎస్ఆర్హెచ్ ఏమో మహమ్మద్ షమీని కొనుక్కుంది, ఇది భువనేశ్వర్ కుమార్ని ఆర్సీబీకి ఇచ్చేసి. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ అశ్విన్ని తీసుకుంది, ఆర్ అశ్విన్ని బ్యాక్ టు చెన్నై. సో అలా సస్పెన్స్ థ్రిల్లర్స్తో ఏ టీంలోకి ఎవరు పోయారు, రిటైన్ అయిన మెంబర్స్ ఎవరు, మెయిన్గా ఆస్ట్రేలియా ప్లేయర్స్కి ఎక్కువ బలుగుతుంది అనుకుంటే ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువ బలిగింది ఈ సీజన్లో. లాస్ట్ సీజన్లో బలిగిన ప్లేయర్ ఈ సీజన్లో తక్కువ రేటుకి వచ్చాడు. సో అలా ఎంథ్యూజియాస్టిక్గా సస్పెన్స్ థ్రిల్లర్కి మించి నడిచింది. ఎవరు ఏ టీంలోకి వెళ్తాడో, ఏ టైంలో ఏ టీంలో ఉంటాడో తెలియకుండా మొత్తం సస్పెన్స్ లాస్ట్ మూమెంట్ దాకా. కొంతమంది వీళ్ళు రిటైన్ కార్డు ఉపయోగిస్తారంటే ఉపయోగించలేదు. అలా సస్పెన్స్తో ఈ సీజన్ ఆప్షన్ నడిచింది. సో దాని గురించి సపరేట్గా వీడియోస్ ఒక 5 to 6 వీడియోస్, తర్వాత ఏ టీమ్స్ ఏ ప్లేయర్స్ కొనింది వాళ్ళు నిజంగా వర్తబుల్గా అయిన వీడియోస్ కూడా వస్తాయి. దాదాపు ఈ 5 to 7 days వస్తాయి. సో ఆ వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. బెల్ ఐకాన్ పెట్టుకొని ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ని, దానివల్ల రీచ్ ఎక్కువ పెరుగుద్ది. దాంతో నేను ఇంకా వీడియోస్ రీసెర్చ్ చేయడానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.